జానన్న గారు, బీసీ రిజర్వేషన్స్ పైన కోర్టు తీర్పును గాని, ఈ స్థానిక సంస్థల ఎన్నికల పోస్ట్ పోన్ గాని ఇవి పార్టీగా ఎట్లా చూస్తారండి? ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు అనేటటువంటిది అన్ని పార్టీలు సమర్థిస్తున్నటువంటి అంశం రాష్ట్రంలో. అట్లాగే శాసనసభలో కూడా అన్ని పార్టీలు ఆమోదం తెలియజేశాయి. అయినా సరే ఇది ఎందుకు ఆగింది అనేటటువంటిది ప్రస్తుతం చూస్తే కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆగిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఏంటి, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఎవరు ఆపేరు ఈ 42% రిజర్వేషన్లు రాకుండా అనేది చూడాలని చెప్పి అనుకున్నప్పుడు దీనికి పూర్తి బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, అట్లాగే రాష్ట్ర బీజేపీ నాయకత్వం బాధ్యత వహించాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటిది 42% రిజర్వేషన్స్ అమలు జరపడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన జరిపింది. ఏ కులాల జనాభా ఎంత ఉందో వివరాలు తీసింది. ఆ రకంగా 56% బీసీల జనాభా ఉందన్నప్పుడు 42% రిజర్వేషన్స్ ఇవ్వడానికి అందరూ ఆమోదించారు. మరి అందరూ ఆమోదించిన తర్వాత, శాసనసభ ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఎందుకు ఈ బిల్లును ఆమోదించడం లేదు? బీజేపీ కదా ఆమోదించాల్సింది. రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ కు రాష్ట్రంలో ఉన్న బీజేపీ కూడా మద్దతు ఇచ్చినప్పుడు కేంద్రంలో ఉండే బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వదు? అంటే ఇక్కడ వ్యతిరేకంగా రాకుండా ఉండడం కోసం అసెంబ్లీలో కానీ బయట కానీ 42% రిజర్వేషన్లకు మేము అనుకూలమే అని బీజేపీ మాట్లాడడం తప్ప అనుమతి ఇవ్వాల్సినటువంటి దగ్గర అడ్డుకుంటుంది బీజేపీ. కేంద్రంలో ఉన్న బీజేపీకి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది. అది రిజర్వేషన్లకే వ్యతిరేకం. అది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి భావాలతో వచ్చినటువంటి ప్రభుత్వం. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం, మనవాదానికి అనుకూలం. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండలాధ్యక్షులు, సర్పంచులు వివిధ రూపాల్లో బాధ్యతల్లోకి నాయకత్వం ఎదగడం అనేటటువంటి దానికి అది ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా, మహిళలైనా ఆ రకమైనటువంటి రావాలనేటటువంటి దృక్పథానికే అది వ్యతిరేకమైనటువంటిది. అందుకనే కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ దాన్ని అనుమతి ఇవ్వడం లేదు, బిల్లును ఆమోదించడం లేదు. ప్రధానమైనటువంటి బాధ్యత అది. బిల్లు ఆమోదించి 9th షెడ్యూల్లో పెడితే రిజర్వేషన్స్ అమలు తీరుతాయి. తమిళనాడులో కానీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఆ రకంగా అమలు జరుగుతుంది. మరి మన రాష్ట్రంలో అమలు జరగడానికి ఎందుకు ఆటంకం ఉంది బీజేపీ? అది మొదటి విషయం. పోనీ రాష్ట్రం అయినా అమలు చేసుకుందామని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో గవర్నర్కు పంపిస్తే గవర్నర్తో కూడా అడ్డుకుంటున్నారు. గవర్నర్ కూడా ఆమోదింపజేయడం లేదు. గవర్నర్ కూడా మళ్ళీ కేంద్రానికి పంపించాడు. కేంద్రం ఆల్రెడీ అడ్డుపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ ఆపేసింది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో రాష్ట్రం ఆర్డినెన్స్ చేసుకొనివ్వదు, కేంద్రం ఏమో బిల్లును ఆమోదించి ఆ చట్టాన్ని తీసుకురావడానికి అనుకూలంగా ఉండదు. ఈ రూపంలో దీనికి మొత్తం బాధ్యత అంతా కూడా బీజేపీ. అట్లాగే రాష్ట్రంలో ఉండే 2 మంత్రులు కానీ మొత్తం 8 మంది ఎంపీలు, అందులో 2 మంత్రులు ఉండి మరి రాష్ట్రంలో ఉండే బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు? ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురారు? ఎందుకు ఆ రకంగా 42% ఇవ్వడం అనేది మేము కూడా సమర్థించినాం, మీరెందుకు ఇయ్యరు అని చెప్పి అక్కడ ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించరు? మంత్రివర్గంలో ఎందుకు మాట్లాడరు? పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరు? బీజేపీ పార్టీలో ఎందుకు మాట్లాడి దాన్ని అమలు చేసేందుకు చూడరు వీళ్ళు? అక్కడ కాకుండా ఈడ హైదరాబాద్ లో వచ్చి ఉండి మాట్లాడితే ఏం లాభం? అమలు చేయాల్సింది అక్కడ ఉండేటటువంటి వాళ్ళు. వాటితో మాత్రం అక్కడ లాలూచి పడుతూ వాళ్ళు చెప్పింది వింటూ, ఇక్కడ మాత్రం మేము రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్పి డ్రామా ఆడేటటువంటి పద్ధతుల్లో బీజేపీ చేస్తుంది. బీజేపీ పూర్తిగా సామాజిక న్యాయానికి వ్యతిరేకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళల రిజర్వేషన్లకి అది వ్యతిరేకం. ఆ రకంగా అడ్డుపడుతుంది. ఆ రకంగా అడ్డుపడుతున్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి గట్టిగా అమలు చేసే దానికోసం ఒక ఐక్య కార్యాచరణ రూపొందించి పోరాటం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతగా చట్టబద్ధంగా కొన్ని చేయాల్సిన ప్రయత్నం చేస్తుంది. కానీ కేంద్రం మీద ఒత్తిడి తీయడానికి అఖిలపక్షం ఎందుకు వేయలేదు? అఖిలపక్షం ద్వారా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు? ఆ ప్రయత్నం చేసి ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం చేసి గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే పని ఐక్యంగా చేసి ఉండింటే ఇంకా ఎక్కువ ఉపయోగంగా ఉండేది. ఆ రకంగా జరగలేదు. సరే, జీవో నంబర్ 9 తీసుకొచ్చారు. కోర్టులో వాటికి సంబంధించింది ఏ కారణం చేతైనా ఇప్పుడు అది స్టే విధించింది. కోర్టు స్టే విధించింది కాబట్టి ప్రస్తుతానికి మనం వాటి మీద ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి. ఇప్పుడు ప్రభుత్వం
వీటి మీద సుప్రీంకోర్టుకు వెళ్తుందా, లేకపోతే ఇక్కడ న్యాయబద్ధంగా పోరాటం చేసి దాన్ని సాధించేందుకోసం ప్రయత్నం చేస్తుందా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని? ఆ రూపంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఏం వైఖరి తీసుకోబోతుందో వెంటనే ప్రకటించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కోర్టు ఇచ్చినటువంటి కాలం వరకు విచారణ జరిపి న్యాయబద్ధంగా పోరాటం చేసి అమలు కృషి చేస్తారా, లేదా కేంద్రం మీద ఒత్తిడి కోసం కూడా పోరాటానికి కార్యాచరణ అఖిలపక్షం ఆధ్వర్యంలో తీసుకుంటారా? ఆ రకంగా నిర్వహించాలనేటటువంటిది మా వైఖరి. ఆ రూపంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు రిజర్వేషన్స్ అని చెప్తూనే దానికి సంబంధించినటువంటి విషయాల్లో అంటే వ్యతిరేకంగా మాట్లాడకపోయినప్పటికీ దానికి తగినంత సహకారం అందిస్తున్నట్టు కూడా ఏమీ కనిపించడం లేదు. అది కూడా సరైనది కాదు. బీజేపీ దీనికి ప్రధానమైన కారణం. ఆ విషయాన్ని బీఆర్ఎస్ ఎండగట్టే దాంట్లో కూడా దాని వైఫల్యం కూడా ఉంది. అందుకని సిపిఎం పార్టీగా బీసీలకు 42% రిజర్వేషన్లకు పూర్తిగా సమర్థిస్తున్నాం. అది అమలు కావాలని చెప్పి పోరాడుతున్నాం. అమలు కోసం భవిష్యత్తులో కూడా కృషి చేస్తాం. అట్లాగే 9th షెడ్యూల్లో పెట్టాలా, 9th షెడ్యూల్లో పెట్టడం కోసం కేంద్రం మీద పోరాటానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటే పూర్తిగా దాంట్లో మద్దతు ఇచ్చి పాల్గొంటాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకెళ్తాం. అట్లాగే అఖిల భారత స్థాయిలో కూడా ఆ సమస్య పరిష్కారం కోసం మా పార్టీ నుంచి కృషి చేయడం అనేటటువంటిది ఉంటుంది. ఆ రూపంలో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా, బీజేపీ స్పందించాలా, బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ స్పందించాలా. అట్లాగే కేంద్ర మంత్రులు బీజేపీ వైఫల్యం వల్ల, బీజేపీ ఆటంకం ఉండడం వల్ల ఇక్కడ రిజర్వేషన్స్ అమలుకు అడ్డుపడింది కాబట్టి ఏమాత్రం వాళ్ళకు చిత్తశుద్ధి ఉన్నా సామాజిక న్యాయం పట్ల కనీసం బీసీలకు రిజర్వేషన్లు కావాలనే దృక్పథం ఉంటే వెంటనే కేంద్ర మంత్రులు ఇద్దరు రాజీనామా చేయాలా, పార్లమెంట్ సభ్యులంతా కూడా రాజీనామా చేసి బీజేపీతోనే పోరాటం చేయాలా. అప్పుడు కానీ వాళ్ళని నమ్మే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ డ్రామాలు ఆడతామంటే రేపు భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బీజేపీకి సంబంధించినటువంటి ఓట్లు సామాజిక న్యాయం కోరే బీసీలు ఇతర శక్తులంతా కూడా బీజేపీకి ఓటు వేయకూడదని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఆ రకంగా బీజేపీకి తగిన గుణపాఠం చెప్తేనే మన సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంటది. అవసరమైతే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీని కేంద్రంలో గద్దె దించడానికి కూడా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో చేసే ప్రతి కార్యక్రమానికి సిపిఎం పార్టీ పూర్తిగా ఉంటుంది.